రంగారెడ్డి పట్టణంలోని శివాజీనగర్లో వినాయక నవరాత్రులు పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణు మరియు ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా 5వ రోజు చిత్ర ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో చిత్రలేఖన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రలేఖనంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూన వేణుగోపాల్ తోపాటు ఛత్రపతి యువజన సంఘం యువకులు కూన బబ్లు, రేవంత్, కిట్టు, భాను తోపాటు కాలనీ వాసులు మరియు విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా గణనాథుని యొక్క ఆధ్యాత్మిక సేవలో శివాజీనగర్లో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు గణనాథునికి ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన అందరిని కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభినందించడానికి మన ఆయిమాతకు సంబంధించినటువంటి ఆలయ కమిటీ రఘురామ్ సేఠ్ కానీ, మా పూజా మోహన్ సేఠ్ కానీ, చెన్నారాం సేఠ్ కానీ, లాలారాం కానీ, ఇంకా తదితర మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈరోజు చిత్రలేఖనం అనేటువంటిది గణనాథుని యొక్క చిత్రపటాన్ని చిన్నారుల నుంచి పెద్దవాళ్ళు చాలా అద్భుతంగా సుమారు 150 మంది వేయడం జరిగింది. ఆ కలర్స్ అద్దుతుంటే మన సృష్టిలో పాటు 7 కలర్స్ ఉన్నాయి, కానీ మా సంఘాటన ఉన్నటువంటి మా చిన్నారులు 300 కలర్స్ కనుక్కున్నంటే సైంటిస్ట్ని మించినటువంటి సైంటిస్టులు లేక అద్భుతమైనటువంటి కలర్స్ ఆ గణనాథుని యొక్క ఆయన పట్టుకున్నటువంటి చేతులు కానీ, ఆయన ఉన్నటువంటి లంబోదరకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అవయవాలు కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించినటువంటి చిన్నారులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎల్లవేళ సహాయ సహకారం చేసినటువంటి చిత్రాలకు సంబంధించినటువంటి దీపా మేడం గారికి, జగదీశ్వర్ సార్ గారికి, వాళ్ళకు కూడా మొన్న వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వాళ్ళకు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా చరిత్రలో కనీవి నెరగని స్థాయిలో చాలా అద్భుతంగా చేసినటువంటి, దీనికి సహకారం చేసినటువంటి బబ్లు కానీ, బంటి కానీ, మా భాను కానీ, అదేవిధంగా వంశీ కానీ, శ్రీచరణ్ కానీ, శ్రీకర్ కానీ, ఇంకా చాలామంది ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారం మన సందీప్ కానీ, ఇంకా చాలామంది కిట్టు కానీ, ఇంకా చాలామంది ఎంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండు. ఇదే పరంపర కొనసాగుతూ 2వ తారీఖు రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది, 3వ తారీఖు రోజున డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, 4వ తారీఖు రోజున శాస్త్రీయమైనటువంటి కూచిపూడి కథకళికి సంబంధించినటువంటి నృత్యం ఉంటుంది, 5వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీవి నెరగని స్థాయిలో అద్భుతమైనటువంటి రంగవల్లి ఉంటుంది. సుమారు 200 మంది అమ్మాయిలు. ఇక్కడ మా గల్లీలో ప్రత్యేకత ఏంటంటే పురుషులు కూడా ముగ్గులేసేటువంటి ఆనవాయితీ కూడా మా గల్లీలో ఉంది కనుక వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ అద్భుతమైనటువంటిది ఏంటంటే మన జీవితంలో గణనాథుని దగ్గర ఉన్నటువంటి 4 చేయిలు ఉంటాయి. గణనాథుని దగ్గర ఒక చేయిలో త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం ఉందంటే మన లోపల చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి తెలియని చేసినట్టు ఏవైతున్నాయో అవి నరికేయాలనేటువంటి దానికి నిదర్శనం. ఒక చేతిలో దారం ఉంటుంది, ఏంటంటే మంచి బంధాలను కూడా పిగిలో పెట్టుకోవాలనేటువంటి దాని ఒక నిదర్శనం. ఒక చేతిలో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉందంటే 10 మందికి మంచి చేయాలనేటువంటి దాని మీద ఎల్లవేళలా సేవా కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద ఇది ఉంటుంది. ఇంకో చేతిలో ఏముంటుంది లడ్డు ఉంటుంది, అంటే మన జీవితం కూడా స్వీట్గా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలనేటువంటి దాని మీద గణనాథుని యొక్క ఏకదంతుని యొక్క ఏదైతే మన రూపం ఉందో, ఏదైతే రూపం ఉన్నదో ఆ ఏకదంత అనేటువంటిది ఏంటంటే ఐక్యతకు అనేటువంటి నిలయం అనేటువంటి దాన్ని ఐక్యతకు ప్రధానమైనటువంటి సూచిక గణనాథుడు. నిజంగా చెప్తున్నారు కదా, సృష్టిలో ఇక్కడ కాదు, థాయిలాండ్, మలేషియా దేశాల్లో కూడా గణనాథుని యొక్క అద్భుతం కొలిచేటువంటి ఆనవాయితీ ఉందంటే గణనాథుని లోపల ఏ రకంగా అంటే మనం చేసేటువంటి దోషాలు కానీ తప్పులు కానీ ఏమైనా ఉంటే కూడా ఆ గణనాథుని యొక్క రూపాలను తీసుకొని ముంగట్టుకోయేటువంటి ప్రయత్నం చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తివంతమైన దేశం. ఇంకా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, భూమి ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మన అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ గణనాథుని యొక్క రూపాన్ని మనం అందరం గణనాథుని యొక్క చరిత్ర తెలుసుకుంటే ఏ రకమైనటువంటి దోషాలు చేయం, ఏ రకమైన తప్పులు చేయం, తల్లిని గౌరవిస్తాం, తండ్రిని గౌరవిస్తాం, గురువులను గౌరవిస్తాం, దేశాన్ని గౌరవిస్తాం, సమాజాన్ని గౌరవిస్తాం. ఈ మధ్యలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 అనేటువంటి దాని మీద వెంబడబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గణనాథుని యొక్క రూపం చూసిన తర్వాత 10 మందికి హెల్ప్ చేయాలి, ఆ జీవితంలో మనకి ఏది మన ఎంబడి రాదు అనేటువంటి దాని మీద నిర్వచనమే ఈ గణనాథుడు. కనుక గణనాథుని యొక్క చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గణనాథుని కొబ్బరికాయ కొడుతున్నామంటే మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని, భగవంతుని దగ్గర కొబ్బరికాయ కొడుతున్నామంటే ఈ రోజు నుంచి నా అహంకారాన్ని నీ దగ్గర తీసేస్తున్నా, ఆ పాల వల్ల ఎంత కొబ్బరి నీళ్ళు ఎట్లుంటాయో నా జీవితం కూడా అట్లా కావాలనేటువంటి దాని మీద గణనాథుని కనిపించేటువంటి అద్భుతమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కనుక ఈ అద్భుతమైనటువంటి దేవుళ్ళు, దేవతలు, ప్రపంచం లెక్కలేనటువంటి దేవతలు అంటే ప్రతి ఒక్క దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నది. కనుక గణనాథుని యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ అద్భుతంగా చేసేటువంటి ప్రక్రియ ఉంది. కనుక ఈ కార్యక్రమాన్ని సిటీ ఛానల్ వారు ప్రత్యక్షంగా దీన్ని ముంగడు తీసుకొచ్చినటువంటి వాళ్లకు ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం ముంగడికి వచ్చినటువంటి ఆయిమాతకు సంబంధించినటువంటి ఆయిమాత అంటే అందరి మాత అనేటువంటి దాన్ని ముంగడికి వచ్చినటువంటి మా రఘురామ్ సేఠ్ గారికి, మా పూజన్ మోహన్ సేఠ్ గారికి, మా లాలారాం గారికి, అదేవిధంగా చెన్నారాం గారికి, అదేవిధంగా మా అన్న శ్రీకరణ గారికి, శ్రీచరణ్ గారికి, బబ్లు గారికి, కిట్టు గారికి, బంటి గారికి, అదేవిధంగా భాను గారికి, రవీందర్ గారికి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సహకారం చేసినటువంటి ప్రతి ఒక్క చిన్నారులకు, పెద్దలకు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డి 23 వార్డు ఆధ్యాత్మికకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్న దానికి నిర్విరామ సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి.